సబ్బాత్ షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన వాక్యం చేత బలం పొందుకుంటూ, ఆయన వాక్యం చేత ఆదరింపబడుతూ ధైర్యపరచబడుతున్న పరిశుద్ధులారా, ఈ సబ్బాత్ దినమున కూడా ఈ ఉదయకాల సమయంలో అరుదైన కృపలో భాగంగా లేఖనం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము, నీ మీద కోపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందెదరు. చూడండి సహోదరి సహోదరులారా, ప్రియులారా, పరమతను ఎంత శ్రేష్టమైన వాగ్దానం మన పక్షాన్ని ఇస్తున్నాడు. మన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందే స్థితిలో పరమతని మనం నిలబెట్టబోతున్నాడు సుమా. కాబట్టి ఎప్పుడు మన మీద కోపడిన వారందరూ కూడా సిగ్గుపడతారంటే మనం ఆయన నీతిని యథార్థంగా అనుసరిస్తూ, దీనులమై, మనం పరిశుద్ధులమై ఆయన సేవిస్తూ, ఆయన దృష్టికి మనం యోగ్యులముగా ఉంటే పరమతని మన పక్షమున ఆయన వాద్యం ఆడతాడు సుమా, మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు సుమా. కాబట్టి పరమతని సన్నిధానంలో ఆయన మన పక్షమున ఉంటాడు. కాబట్టి యెహోవా మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు అంటాడు. కాబట్టి ఎవరైతే మనల్ని చూసి మనల్ని ఎగతాళి చేస్తారో, హేళన చేస్తారో, మనం తూలనాడుతారో, మనల్ని అవమానపరుస్తారో, మన మీద కోప్పడతారో, వారందరినీ కూడా వారిని ఒక దినమున మన యొక్క స్థితిని బట్టి వారు కుళ్ళుకునేటట్టు చేస్తాడు. వారు సిగ్గుపడతారు, వారు విస్మయం పొందుతారు, వారు తలదించుకునే స్థితిలో వస్తారు. ఎందుకంటే వారు ఆయన తట్టు చూడగా, ఎవరు మనము ఆయన తట్టు చూడగా మన మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. మన పక్షం ఆయన ఉంటాడు, మన మార్గాన్ని సరళపరుస్తాడు, మన కార్యాన్ని సఫలపరుస్తాడు, మనం చేస్తున్న పనిని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మనం ఉన్నతమైన స్థితిలో నిలబడుతున్న విధానం బట్టి మనల్ని చూసిన వారందరూ కూడా వారు తలదించుకొని, వారు సిగ్గుపడి విస్మయం పొందే స్థితి ఒకటి రాబోతుంది సుమా. అందుకే ఆయన ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, అయ్యా నీతో వాదించు వారందరూ కూడా మాయమై నశించిపోదరు. కాబట్టి మనతో వాదిస్తుంటుంటారు చాలామంది. కాబట్టి ఆ వాదించే వారితో మనం వాదం పెట్టుకోవద్దు సుమా. వారిని పరమతని చేతకు అప్పగించాలి. అయ్యా ఇతను నాతో ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా ఇతను నాతో గొడవపడ్డాడు, నాతో ఈ విధంగా వాదించాడని మన పరమతని చేతిలో అతన్ని పెడితే పరమతని మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. మన పక్షమున నీతి ఉంటే, మన పక్షం యథార్థత ఉంటే, మన పక్షమున యథార్థత, పవిత్రత, మనం నిందరహితులంగా నిష్కలంకలంగా ఉంటే పరమతని ఒక దినం మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడు సుమా. కాబట్టి ఆ దినం కొరకు మనం ఏం చేయాలంటే, మన ఓపికతో సహనముతో కనిపెడుతూ పరమతని పాదం చింత మన యొక్క నీతిని, మన భక్తిని కాపాడుకుంటూ, మన యథార్థతను కాపాడుకుంటూ మనం ఆయన దృష్టిలో నిర్దోషముగా సాగి వెళదాం. దాని కొరకు మనం ప్రయాసపడదాం. కాబట్టి మనతో వాదించే వారిని మనం వాదిస్తే పరమతండ్రి ఇంటర్వ్యూ కావడు సుమా. పరమతండ్రి వారిని ఏం చేయలేడు సుమా. కాబట్టి మనము పరమతండ్రి చేతిలో వారిని అప్పగిస్తే, మనము ఓపికతో సహనంతో కనిపెట్టుకొని మనం నిందను భరిస్తూ ప్రార్థిస్తే పరమతండ్రి తగిన కాలమందు వారికి తగిన విధానంగా గుణపాఠం చెప్తాడు, మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆ సర్వోన్నతుడు మనల్ని ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మిస్యానికి స్తోత్రములు. నీ మీద కోపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందెదరని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం మా పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. తద్వారా మేము ఈ లోకంలో నేను మహిమకరమైన జీవితానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యం హృదయాలు ఫలింప చేయమని యెహోవా మిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.